డెలివరీ చలాన్ పై పూర్తి వివరణ. డెలివరీ చలాన్ అనే అంశంపై పలు వ్యాపారులు, చిన్న, పెద్ద వ్యాపారవేత్తలు మరియు పన్ను చెల్లింపుదారులు తరచుగా సందేహాలు కలిగించుకుంటారు. ఈ చలాన్ అంటే ఏమిటి, ఎప్పుడు వాడాలి, ట్యాక్స్ ఇన్వాయిస్తో దీని తేడా ఏమిటి అనే విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. సాధారణంగా, డెలివరీ చలాన్ అనేది ఒక పత్రం, దీని ద్వారా సరుకును ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించవచ్చు. ఇది సాధారణంగా విక్రయానికి కాకుండా ఇతర అవసరాల కోసం సరుకు తరలించేటప్పుడు వాడతారు. ఉదాహరణకు, ఒక గోదాం నుండి మరొక గోదాంలోకి లేదా ఒక ఫ్యాక్టరీ నుండి మరొక ఫ్యాక్టరీకి సరుకు తరలించేటప్పుడు లేదా జాబ్ వర్క్ కోసం సరుకు పంపేటప్పుడు డెలివరీ చలాన్ ఉపయోగిస్తారు. ట్యాక్స్ ఇన్వాయిస్ మరియు డెలివరీ చలాన్ మధ్య తేడా ముఖ్యంగా పన్ను వివరాలలో ఉంటుంది. ట్యాక్స్ ఇన్వాయిస్లో పన్ను బ్రేకప్ తప్పనిసరిగా ఉంటుంది మరియు ఇది వస్తువు విక్రయానికి సంబంధించిన పత్రం. అయితే, డెలివరీ చలాన్లో పన్ను బ్రేకప్ తప్పనిసరి కాదు, ఇది కేవలం సరుకు తరలింపుని నిర్ధారించే పత్రం. డెలివరీ చలాన్ ఆధారంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందలేరు. పన్ను చట్టాల ప్రకారం సరుకు విలువ 50,000 రూపాయలకు మించినప్పుడు ఈ వే బిల్ తప్పనిసరిగా రూపొందించాలి, అది ట్యాక్స్ ఇన్వాయిస్ అయినా డెలివరీ చలాన్ అయినా. డెలివరీ చలాన్లో ఉండాల్సిన వివరాలు: యూనిక్ సీరియల్ నంబర్, తేదీ, సరఫరాదారు మరియు స్వీకర్త యొక్క పేరు, చిరునామా, జీఎస్టీ నంబర్, పాన్ నంబర్, సరుకు తరలించే ప్రదేశం, హెచ్ఎస్ఎన్ కోడ్తో కూడిన సరుకు వివరణ, పరిమాణం, విలువ మొదలైనవి. ఇది ప్రధానంగా విక్రయం కాకుండా సరుకు కదలిక కోసం ఉపయోగించే పత్రం. జాబ్ వర్క్, గోదాముల మధ్య సరుకు తరలింపు, ఆమోదం కోసం సరుకు పంపడం వంటి సందర్భాల్లో ఇది ఎక్కువగా వాడబడుతుంది. విక్రయం జరిగే సందర్భంలో మాత్రమే ట్యాక్స్ ఇన్వాయిస్ ఉపయోగించాలి. ఈ విధంగా డెలివరీ చలాన్ మరియు ట్యాక్స్ ఇన్వాయిస్ మధ్య తేడాలు, ఉపయోగించే సందర్భాలు మరియు చట్టపరమైన నిబంధనలను గమనించి సరైన విధంగా వినియోగించుకోవాలి.